నగరవాసుల ఆయుష్లో కోత పడుతోంది. ముక్కు మూసుకొని బతికేయాల్సి వస్తోంది. అధికారులు చేతులెత్తేస్తున్నారు. కోర్టులు చివాట్లు పెడుతున్నాయి. ఇది ఢిల్లీలోని పరిస్థితి. ఢిల్లీ ఇప్పుడు వాయు కాలుష్యంతో తలడిల్లిపోతోంది. ఊపిరి బిగపట్టుకుని బతికేస్తోంది. రాజధానిలో గంట గంటకి ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. నగరంలో ఎక్కడికెళ్లినా, ఏ పార్కులోకి వెళ్లినా స్వచ్ఛమైన గాలి దొరకదు. దీంతో నగరవాసులు పిట్టరాలారుతున్నారు. వింత వింత రోగాలు అటాక్ చేస్తున్నాయి. ఢిల్లీలో అత్యంత డేంజర్ లో ఉందని ఎన్సీఆర్ కూడా రిపోర్ట్ ఇచ్చేసింది. ఢిల్లీలో కాలుష్య భూతాన్ని తరిమేసేందుకు అక్కడ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయినా నిన్ను వీడని నీడను నేను అంటూ కాలుష్యం క్యాపిటల్ ను వదిలిపెట్టట్లేదు. తాజాగా కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. తందూరి వంటకాలను తయారు చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ఆహార కేంద్రాల్లో బొగ్గు లేదా కట్టెలతో నడిచే తందూర్లను పూర్తిగా నిషేధించింది. ఇకపై అన్ని వాణిజ్య సంస్థలు విద్యుత్, గ్యాస్ ఆధారిత లేదా శుభ్రమైన ఇంధన పరికరాలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ సర్కార్. ఇక ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ అని ఢిల్లీలో రోజు రోజుకు కూడా ఈ పెరిగిపోతున్న కాలుష్యంతో ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అయితే 350 మార్కులు ప్రతినిత్యం కూడా ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా కూడా రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే గ్రాప్ 4ని ఢిల్లీ అంతటా కూడా ఇప్పటికే అమలు చేస్తున్నారు. BS6 వాహనాలు తప్పితే ఇతర వాహనాలను ఢిల్లీలోకి రానివ్వట్లేదు. CNG ఎలక్ట్రిక్ వెహికల్స్కు మాత్రమే పర్మిషన్ ఢిల్లీ అంతటా ఉంది. డీజిల్ వెహికల్స్ని ఢిల్లీ ఎన్సీఆర్ బయటనే, బార్డర్ బయటనే వాటన్నిటిని కూడా ఆపివేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క గాలిలో నాణ్యత పెరిగేందుకు ఇప్పటికే ఏదైతే సిగ్నల్స్ వద్ద ఉన్న స్ప్రింక్లర్స్కి సంబంధించి వాహనాలు ఎక్కువసేపు సిగ్నల్స్ పైన ఆగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ స్ప్రింక్లర్స్ను కూడా ఏర్పాటు చేసి నీటి ద్వారా నీళ్లను వదులుతున్నారు గాలిలోకి. దాంతో తేమ పెరిగి కిందికి ఆ కాలుష్యం, గాలిలో ఉన్న కాలుష్యం భూమిపైకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పురాతన భవనాల కూల్చివేతలను పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ సీజన్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణాలను కూల్చొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క కాలుష్య బారికి హోటల్స్ పైన కూడా ప్రస్తుతం ఈ యొక్క కాలుష్య ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఢిల్లీలో ఏదైతే తందూరి వంటకాలకు సంబంధించి అదేవిధంగా రోటీస్, ఢిల్లీలో అంతటా కూడా సహజంగానే రోటీస్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ రోటీస్ తయారు చేయడానికి బొగ్గులతో కూడిన తందూరి బట్టీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలో కాకుండా ఢిల్లీ బార్డర్ అంతా కూడా ఈ తందూరి బట్టీల ద్వారానే వంటకాలంతా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిపైన కూడా నిషేధం విధించడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఢిల్లీలో కాలుష్యం అయితే తగ్గట్లేదు. ప్రతినిత్యం కూడా 350 మార్కులు దాటుతుంది. తెల్లవారుజామున విజిబిలిటీ కంప్లీట్గా జీరోగా ఉంటుంది. నిన్న ఆ విజిబిలిటీ లేకపోవడంతో భారీ ప్రమాదం కూడా జరిగింది. ఈ వాహనదారులు కూడా అదే భయంతో ప్రస్తుతం వాహనాలను నడుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఉదయం, సాయంత్రం సమయంలో విజిబిలిటీ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గాలిలో నాణ్యత లేకపోవడంతో శ్వాస సంబంధిత వ్యాధులతోటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఝాన్సీ. రైట్, థాంక్యూ గోపి.